నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. ఆయన జీవితం ఆదర్శప్రాయమని కొనియాడిన నాయకులు, అధికారులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసాన్ని ముట్టడించిన జనసేన పార్టీ నాయకులు. మున్సిపల్ నిధులతో తన నివాసానికి సిమెంట్ రోడ్డు వేసుకున్నారని ఆరోపణ. వచ్చే ఏడాదిలోపు తిరుపతిలో వంగవీటి రంగ విగ్రహ ఆవిష్కరణ చేస్తాం. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్ అభినందనలు తెలియజేసిన పలువురు అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఆలయంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంచనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6:30 నుండి 11:30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంచనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచ్చిలిగెడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. మధ్యాహ్నం 12:30 నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంచనం ఘనంగా నిర్వహిస్తారు. జూలై 10న పెద్దశేష వాహనం, జూలై 11న హనుమంత వాహనం, జూలై 12న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరి సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను, సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా కృషి చేస్తానని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా వెంకటేశ్వర్ గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో గతంలో కలెక్టర్లు అనేక సమస్యలను పరిష్కరించి ఉంటారని, తిరుపతి నూతన జిల్లా 7 నియోజకవర్గాలతో పారిశ్రామిక, గ్రామీణ, పట్టణ వాతావరణం కలిగిన జిల్లా అని, తిరుపతి జిల్లాలో సంక్షేమం మరియు అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యతను ఇస్తూ జిల్లాలో అందరి సహకారంతో, సమన్వయంతో ప్రగతి పదంలో నడిపిస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తిరుమల ఏడుకొండల స్వామి వారు కొలువై ఉన్న తిరుపతి జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అమలు చేసి పరిశ్రమలు నెలకొల్పడానికి, పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్న జిల్లాగా పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మన తిరుపతి జిల్లాలో 1వ తారీఖునే 98% పైగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు వారి ముంగిటకు సచివాలయం సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేసి చక్కగా అందజేశారని తెలిపారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని, జిల్లాలో డెంగ్యూ జ్వరాల నివారణ చర్యలపై దృష్టి పెడతామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని అధికారులు, జిల్లా రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని జిల్లాను ప్రగతి పదంలో నడిపేందుకు అన్ని విధాల కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. మనకి సుమారుగా 7 నియోజకవర్గాలు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ అండ్ 34 మండలాలు, 7 మున్సిపాలిటీస్ మనకి జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి లార్జ్లీ రూరల్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా కూడా మనకి జిల్లాలో ఉంది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పైన తిరుమలలో మన శ్రీవారు ఉన్నారు, ఆయన ఆశీస్సులతో, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మాకేదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో
మరీ ముఖ్యంగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని కూడా జిల్లాలో సమతూకంగా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ నాకున్నటువంటి ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్ కలిసికట్టుగా వాళ్ళందరితో పనిచేస్తూ అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో అందరితో కలిసికట్టుగా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా వాటి సమస్యలు ఏదైతే ఉన్నా అన్ని వేళలు జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చడం కొరకే ఉన్నాము. వాళ్ళు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే రోజున కానీ అదేవిధంగా సచివాలయం సిబ్బందితో కానీ మండల స్థాయి సిబ్బందితో కానీ రెవెన్యూ డివిజన్ సిబ్బంది స్థాయిలో కానీ వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కారం కోసం వెళ్ళవచ్చును. అది ఏ టైంలో కూడా ప్రభుత్వ టైంలో ఎల్లవేళలో అందరికీ అందుబాటులో ఉంటాం. అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అల్లూరి చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి అధికారులు, కార్పొరేటర్లు కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ మన్యం ప్రజల స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరు స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు కేఎల్ వర్మ, సేతు మాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో అల్లూరి సీతారామరాజు గారికి ఎటువంటి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అల్లూరి సీతారామరాజు గారు మన ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ని. ఆయన అంటే రంపా రిబెలియన్ ఒకటి, ఇంకా అదేవిధంగా మన ఫారెస్ట్కి సంబంధించి ట్రైబల్ పర్సన్స్కి సంబంధించి చాలా కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయన ఇచ్చిన ఐడియల్స్ మన అందరికీ ఒక మార్గదర్శనం అన్నమాట. సో ఈరోజు కూడా ఆయన ఐడియల్స్ ఆర్ వెరీ రెలివెంట్ టు ఆల్ ఆఫ్ అస్ ఇన్ అ టైమ్ వెన్ వీఆర్ ఫేసింగ్ depletion of forest. We are seeing still tribal people are not got all their rights. So ఈరోజు మనమందరూ కూడా అప్లై చేస్తున్నాము టు లివ్ బై హిస్ ఐడియల్స్ అండ్ టు లివ్ బై హిస్ ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ టు బీ ఫియర్లెస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ఎనీ అడ్వర్సిటీ. ఎర్రచంద్రం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో గురువారం అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ అన్యాయం, దోపిడీలపై అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారని అన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన ధైర్య సాహసాలు యువతరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. అల్లూరి పోరాట స్ఫూర్తితో టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేయాలని కోరారు. అడవుల్లోకి చొరబడుతున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐలు శ్రీనివాస్, సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఎఫ్ఆర్ఓలు మురళీకృష్ణ, ప్రేమ, ఆర్ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొని అల్లూరికి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాబు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం ముందే డ్రైనేజీ నీరు ఏసీ పైప్లైన్ ద్వారా క్రిందకు చేరి అపరిశుభ్రంగా ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. తిరుపతి నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద మురుగునీటితో పాచిపట్టి ఉన్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అసలే వర్షాలు కురుస్తున్న తరుణంలో నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఉండే కార్యాలయాల చుట్టూ ఇంతటి దుస్థితి నెలకొనడం దారుణం. పలు పనుల నిమిత్తం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు, ప్రజలు ఈ అపరిశుభ్రత వాతావరణంపై పెదవి విరుస్తున్నారు. ఇక్కడే ఈ విధంగా ఉంటే ఇక మీరేం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారు అన్న సందేహాలను
ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా డ్రైనేజీ నీరు పైపుల ద్వారా కార్యాలయం లోపలికి వెళ్లే ఆవరణంలో మురికి దుర్వాసన వెదజల్లుతున్నా కూడా కార్యాలయ నిర్వాహకులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇకనైనా నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులు ఈ అపరిశుభ్రాన్ని శుభ్రపరచుకుంటారా లేదో వేచి చూడాలి. మరి వచ్చే జయంతి నాటికి తిరుపతిలో వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. రాధారంగ మిత్రమండలి బలిజసేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా జయంతి ఉత్సవం జరిగింది. గురువారం ఉదయం నగరంలోని అనంతవీధి సర్కిల్లో రంగా చిత్రపటానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. వంగవీటి మోహన రంగా పేదల కోసం జీవితాన్ని ధారపోశారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నారు. కాపుల ఔన్నత్యాన్ని పెంచిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఆయన తెలిపారు. కాపులే కాకుండా బడుగు బలహీన వర్గాలతో పాటు దళితుల పక్షాన నిలిచిన ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడు వంగవీటి రంగా అని ఆయన కొనియాడారు. పేదల ఇళ్ల కోసం నిరాహార దీక్షకు దిగిన వంగవీటి మోహన రంగా 47 ఏళ్ల వయసులో హత్యకు గురి కావడం బాధాకరమని ఆయన అన్నారు. కాపు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన వంగవీటి మోహన రంగా విగ్రహం వచ్చే జన్మదినం నాటికి తిరుపతిలో ఆవిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బలిజసేన అధ్యక్షులు ఆర్కెట్ కృష్ణప్రసాద్, ఊకా విజయ్ కుమార్, నయనార్ శ్రీనివాస్, చుక్కల దాము, యాదవ్ కృష్ణ, ఆముదాల తులసి, నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆయన 77వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో కాపు సోదరులు, బలిజ సోదరులు కాకుండా బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన అన్ని కులాలకు సంబంధించిన అభిమాని. అందరూ కూడా అభిమానించే వాళ్ళల్లో వంగవీటి రంగాను అన్ని కులాలు అభిమానించారు. ఆయన పేదల ఇళ్ల కోసం సత్యాగ్రహం చేసి నిరాహార దీక్ష చేస్తే అటువంటి సమయంలో బలి కావడం, పేదల ఇళ్ల కోసమే ఆయన ప్రాణాలు వదిలించుకున్నాడు. అంతేకాదు ఆయన బతికున్నంత కాలం కూడా పేదల కోసం బతికాడు, పేదల అభివృద్ధికి సహాయం చేశాడు, పేదల కోసం లేకుండా నిర్మూలన కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన సేవలు గొప్పగా ప్రజల్లోకి వెళ్ళింది. మండలి ద్వారా కృష్ణప్రసాద్ గారు వారి మిత్ర బృందం ఆయన జన్మదినాన్ని ఘనంగా జరపడం పట్ల తిరుపతి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరవడం, తిరుపతి ప్రజలందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, ఆ పోరాటంలోనే అసూలు బాసిన వ్యక్తి ఆయన. ఏదైతే ఒకప్పుడు విజయవాడ నుంచి ఈస్టు వెస్టు అటు వైజాగ్ వరకు కూడా మొత్తం ఆయన విగ్రహావిష్కరణలు చేసి ఆయన్ని ఘనంగా కొలిచేవారు. ఈరోజు రాయలసీమ మొత్తం కూడా వంగవీటి మోహన్ రంగా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో బలిజలందరూ కూడా జరుపుకుంటున్నారంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేదల కోసమే బతికిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా శోచనీయము. అతను చనిపోయి 40 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇంకా ఆయన విగ్రహాలు వాడవాడలా వెలుస్తున్నాయంటే ఆయన చేసిన ప్రజలకు చేసిన సేవ తాత్కారం. అలాంటి వ్యక్తికి మా తిరుపతిలో రాధారంగ మిత్రమండలి తరపున, బలిసేన తరపున మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన వర్ధంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో నెలకొల్పి మన వంగవీటి మోహన్ రంగా గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు మా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు వారికి సరదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. తిరుమల శ్రీవారిని మాజీ జేఈఓ శ్రీనివాసరాజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం జేఈఓగా విశేషమైన సేవలు అందించి 5 సంవత్సరాల ముందు ఇదే రోజు నిష్క్రమించడం జరిగిందని తెలిపారు. 4 ఏళ్లు తెలంగాణలో వివిధ హోదాలలో పనిచేశానని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడం జరిగిందని తెలిపారు.
లక్షలాది మంది భక్తులు, వేలాది మంది పరిచయాలు స్థానికుల మనసులో చోటు సంపాదించుకున్నా ఈవోగా వచ్చే భాగ్యం లేనందున రాలేకపోయానని తెలంగాణ ప్రజలకి, అధికారులకు నా కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ఈవోగా రావాలని ఎంత ప్రయత్నించినా అది జరగలేదని, ప్రాప్తం లేదని, నాకు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తల్లీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నానని తెలిపారు. లక్షలాది మంది స్వామివారి భక్తులు, వేలాది మంది పరిచయస్తులు, స్థానికులు, ముఖ్యంగా నన్నెంతో అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి ఈవోగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు. వారందరి మనస్సులు గాయపడినందుకు, నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని, మీ ప్రేమకు సదా శిరస్సు వంచి నమస్కరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ముచ్చటగా 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పదవి విరమణ తర్వాత ఎంతో ప్రేమతో నన్ను హక్కున చేర్చుకున్న తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర వివిధ స్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ప్రేమతో కూడిన గౌరవాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనఃపూర్వక కృతజ్ఞతాభివందనములు. తిరుమలలో ఇంతకాలం పనిచేసిన తర్వాత ఉద్యోగ విరమణ చేశాను కాబట్టి 2-3 విషయాలు మాత్రము ప్రస్తావించదలిచాను. తిరుమలకు వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు, ఏటా వచ్చే సుమారు 3 కోట్ల మంది భక్తులకు సేవలు అందించడానికి మనకు సాధనము తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగం. వారి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తేనే వారికి కూడా అదే భావనతో భక్తులకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసాన్ని గురువారం జనసేన పార్టీ నాయకులు ముట్టడించారు. తిరుపతి నగరంలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇంటికి అక్రమంగా వేసుకున్న రోడ్డును తొలగించాలంటూ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కిరణ్ రాయల్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ రోడ్డును తొలగించే వరకు కదలమని చెప్పడంతో పోలీసులు ధర్నాను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మున్సిపల్ అధికారులు 48 గంటల్లో రోడ్డును తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. చేయాల్సింది మున్సిపాలిటీ వాళ్ళు, మీరు వై కాంట్ యు గో టు మున్సిపాలిటీ అంటున్నా నేను అనేది మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తారు కానీ ముద్దాయిల ఇంటికాడ ఏం చేయాలి? దిస్ ఇస్ నాట్ ఫేర్, ఇది ఫేర్ కాదు. ఎన్నికల్లో ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి భూములు ఆక్రమించి సొంతంగా ఆయన ఇంటికి రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డు నిజంగా మున్సిపల్ డబ్బులు తీశారు. ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్ లేదు. ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కొని 2 కిలోమీటర్లు పోవాలి. ఆ రోడ్డు ఓపెన్ చేయమంటే చేయలేదు. గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాడుకున్నారు. ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు, ప్రజల రోడ్డు, ఎవరు వాడుకునేది? దాన్ని తొలగించమంటున్నాం. తొలగించమంటే ఈ రోజు పోలీసులు వచ్చి పెద్దిరెడ్డికి సపోర్ట్ నిలబడి అర్థం కావట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వచ్చే వరకు అక్కడ ధర్నా చేస్తాం. ఈ రోజు మిస్ అవ్వచ్చు, రేపు మళ్ళీ చేస్తాం, ఎల్లుండి మిస్ అయితే మళ్ళీ చేస్తాం. ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనల్ని చూసిన ఓటేసారు, ప్రజల కష్టాలు తీర్చమన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు వల్ల. ఆ గేటు కొట్టించే వరకు జనసేన పోరాటం చేస్తుంది. ఆ రోడ్డు ఎవరు ఆ అమౌంట్తో చేసిన అనే దానికోసం ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మనం లెటర్ పెట్టున్నాము. వాళ్ళు కూడా తీసుకొచ్చి అడిగి తర్వాత దానిపై దేని చేయాలని యాక్షన్ తీసుకుంటాం. మున్సిపల్ సంబంధించిన వ్యక్తిగా ఇప్పటి వరకు ఎవరితో ఏ డబ్బుతో కట్టారో తెలియకపోతే మీరు ఏం డ్యూటీ చేస్తారు సార్? మేము టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సార్, మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాదు. అంటే ఇప్పుడు అడుగుతామంటే రోడ్డు కట్టి ఎవరైనా అక్రమంగా బిల్డింగ్లు కడితే ఇట్లే మాట్లాడతారా? లేదు మేము దాని మీద ఏదైనా ఉన్నది తీసుకొని తీసి యాక్షన్ తీసుకుంటాం సార్. మాకు కమిషనరే పంపించారు సార్. కమిషనర్ దృష్టి తీసుకుని ఒక 2 days టైం అడిగింది. ఆ 2 days లోపల దీన్ని ఏదైనా పరిష్కారం చేసి చెప్తామని చెప్పండి. అంటే మన డిపార్ట్మెంట్ది మనదా లేకపోతే ఈ స్థలం ఎవరిదా అనేది ముందు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి కదా. చేసిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది కమిషనర్.
తిరుమల శ్రీవారిని తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నూతన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నూతన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు సమతుల్యంతో అందిస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజలకు సేవలందిస్తానని తెలియజేశారు. స్వామివారి సన్నిధిలో దర్శనం కూడా చాలా మంచిగా ఈరోజు కుటుంబ సమేతంగా చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా తిరుపతి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా 2 సంవత్సరాల క్రితం మనకి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సమర్థవంతంగా చేస్తానని, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా ముందు బాధ్యత కింద పేద ప్రజలకు, అదేవిధంగా రైతులకు, మహిళలకు, వృద్ధులకు ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలన్నీ అందరికీ సమతులంగా అందజేస్తానని ఈరోజు ఇక్కడి నుంచి మీ అందరి ద్వారా అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కూడా సమేతంగా మంచిగా వాళ్ళందరి సమస్యలు కూడా వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా వాళ్ళందరితో కలిసి ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. ప్రభుత్వ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న క్రమశిక్షణ కేసులను వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వము చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని రిటైర్డ్ తహసీల్దార్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ జయచంద్ర కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా జరుగుతున్న క్రమశిక్షణ కేసులు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేక ఉద్యోగులు చాలా ఆవేదన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇప్పటి వరకు ఆ కేసులు పరిష్కారం కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయని కారణం ఏంటంటే మా రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల సమస్యల మీద ఉన్నాం. రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. గతంలో 2021లో కూడా మనం ఇదే దాంట్లో మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ చెప్పాము ఈ సమస్యల మీద. కానీ పరిష్కారం కాల. అంతకుముందు మదనపల్లిలో మీటింగ్ పెట్టి చేశాము. మాకు కాల అలాగే పెండింగ్ ఉండిపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 15-20 ఏళ్ళు దాదాపుగా ఈ కేసులు అలాగే ఉన్నాయి. పరిష్కారం చేయలేదు వాళ్ళు. ఏసీబీ కేసులు అంటే అది వేరే ఇష్యూ, కోర్టులో ఉంటాయి. వాటికి అది ఏసీబీ కోర్టులో తేల్చుకుంటారు వాళ్ళు. రెగ్యులర్గా మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏదైనా శాఖ చర్య తీసుకోవచ్చు. దానికి కూడా మనమే అభ్యంతరం. ఉత్త పుణ్యానికి కేసులు పెట్టేసి అనవసరంగా కింద కేటర్ నుంచి పై దాకా ఉన్నారు. దాదాపు ఒక 400 నుంచి ఉంటారు వీళ్ళు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ వీళ్ళ గోడు పట్టించుకున్నవాడు ఎవడూ లేడు. నేను వీళ్ళ కోసం ఎన్నోసార్లు బాధలు పడి తిరిగి చేసినాను. ఈ విషయం మా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారికి బొప్పరాజు కూడా చెప్పాము. ఆయన సెక్రటరీ గారికి మాట్లాడని చెప్పారు. ఆయనే చెప్పాము. మళ్ళీ బొప్పరాజుకే చెప్పన్నారు. జరగలేదు. రెగ్యులర్గా ఉండే పనిచేసే లీడర్లు ఉన్నారు. ఇక్కడ తిరుపతిలో అశోక్ రెడ్డి కానీ, చిత్తూరులో ఉన్న అన్వర్ కానీ, కలెక్టరేట్లో పనిచేసే పర్తా కానీ వాళ్ళని చెప్పాము. ఒక మీటింగ్ పెట్టండి, వీళ్ళ బాధలు వినండి. కనీసం మీరు తీరుస్తారో కానీ వాళ్ళ బాధన వింటే మీకు రిడ్రెస్ చేస్తారు. వాళ్ళకు ఏదో ఒక సమాధానం దొరుకుతుందనే ఉద్దేశంతో చేశాము. అన్ని విషయాల్లో మేము చేయలేకపోయినాము. ఆఖరికి ఇక్కడ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా వాళ్లకు చెప్పాలనేది నా కోరిక. ఈ కాన్ఫరెన్సే నేను ఈ విషయం లాస్ట్ అనుకున్నాను. మళ్ళీ మేము కూడా పెట్టుకోలేదు. నాకు కూడా ఏజ్ అయిపోతా వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ నా బాధ నాకు ఉంటాయి. ముఖ్యంగా ఎలా అంటే ఉత్త పుణ్యానికి అంటే ఏం చెప్తారంటే వాడు ఎక్కడన్నా పొమ్మంటాడు, అయ్యా ల్యాండ్ చూసేసారా, పొజిషన్ తీసుకుంటావా, పోయి తీసుకొచ్చే లోపల వాడికి ఒకే. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరంలో అభివృద్ధిలో భాగంగా భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన 20 మాస్టర్ ప్లాన్ రోడ్లలో అవినీతి చోటు చేసుకుందని, నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేపట్టలేదని ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందిస్తూ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ సమాధానమిచ్చారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్పీడీసీఎల్ వాళ్లు పరిమితికి మించి అండర్ తవ్వకాలు చేయడంతో ఇలా జరిగిందని, దానికి నాణ్యమైన రోడ్లు వేయలేదంటూ విమర్శ చేయడం సబబు కాదని అన్నారు. సంఘటనపై విద్యుత్ అధికారి దామోదర్ రెడ్డి వివరణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వేసిన రోడ్ల వల్ల నగర ప్రజలు ఎంతో సౌకర్యాన్ని పొందుతున్నారని ఆయన వివరించారు. తిరుపతిలో ప్రభుత్వ అధికారులు, నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. తూకీవాకం గ్రామంలో కొత్తగా ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఒక సబ్స్టేషన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ లైన్స్ని తవ్వుకుంటూ అదే రోడ్డు మీదుగా తీసుకురావడం కూడా జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిధికి మించి ఆ రోడ్డుని తవ్వడం ద్వారా అక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఏర్పడడం జరిగింది. అది నాణ్యతా లోపం కాదు. ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ గ్రౌండ్ లైన్ని అక్కడ తీసుకురావడం జరిగింది, కానీ వాళ్ళు పరిధికి మించి దాన్ని తవ్వడం ద్వారా ఆ డ్యామేజ్ అనేది ఏర్పడింది. అది నిన్న అయిన దామోదర్ గారు కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇలా ఒక ప్రభుత్వ సంస్థ చేసిన కార్యానికి అభినయ్ గారి మీద విషం జల్లుతూ స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లో యోగా, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వివేకానందకి ఉందని తెలిపారు. గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేసి భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద అని కొనియాడారు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టి ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారని తెలిపారు. తూర్పు దేశాల తత్వంను షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో 1893లో ప్రవేశపెట్టారని, అక్కడే షికాగోలోనూ, అమెరికాలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారతదేశంలో ఆయన పుట్టినరోజును యువజన దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ కూడల్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. స్వామి వివేకానంద గారు యువతకు స్ఫూర్తిదాయకం. నేటి యువత ఆయన ఆదర్శాలతో మన దేశ అభివృద్ధికి ముందుండాలి. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలను స్వామి వివేకానంద గారు విశ్వవ్యాప్తం చేశారు. ముఖ్యంగా స్వామి వివేకానంద గారి గురువు గారి పేరు మీద రామకృష్ణ మిషన్ పెట్టి మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ మెడగాలని, ఆయన ఆశయానికి మనమందరూ నడుం బిగించాలని, మన దేశ అభివృద్ధికి మనమందరూ పాటుపడాలని ఈరోజు స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. దేశమే కాకుండా ప్రపంచ దేశాలంతా తిరిగారు. ఒకసారి చికాగో నుంచి దీనికి ఆహ్వానం వస్తే ఆ యొక్క సమావేశానికి మన భారతదేశం నుంచి పోయి ఏకైకపోయిన వ్యక్తి వివేకానంద గారు. ఆయన అక్కడ వెళ్ళి 2 సంభాషణలు మాట్లాడడం జరిగింది. ఆ సంభాషణలు ముఖ్యంగా వాళ్ళకి విదేశీయులకి వాళ్ళకేమి అన్నెక్కడ, చెల్లెక్కడ, తమ్ముడెక్కడ అన్న ఆలోచన ఉండవు. వాళ్ళ ఆలోచనలో వేరే విధానంగా ఉంటుంది. మన భారతదేశం వెళ్ళినటువంటి వివేకానంద గారు చికాగోలో
ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించడంతో ప్రపంచ దేశంలో ఉండే విదేశీయులందరూ కూడా నోరు వెళ్ళబెట్టుకున్నారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కారం కొరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. అధికారులకు స్థానిక ప్రజలు తమ వినతులను సమర్పించేందుకు భారీ సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డ్వామా పీడీఎన్ రాజశేఖర్లు ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అర్జీలను సంబంధిత శాఖలకు ఎండాస్మెంట్ ఇస్తూ పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందూ దేవతలను అవమానించారని పాలమనేరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక టవర్ క్లాక్ వద్ద జాతీయ రహదారిపై చేరుకున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందిరాగాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను అల్లుల్లా సాకి పంపిన ప్రభుత్వం కాంగ్రెస్దని, మన హిందూ 54 మంది యుద్ధ సైనికులను విడిపించలేకపోయిందని, అలాంటి రాహుల్ హిందూ దేవుళ్లపై మాట్లాడడంపై వ్యతిరేకిస్తూ నిరసన చేశారు. అల్లుడిని సాకినట్టు సాకి పాకిస్తాన్ పంపించింది. 54 మంది హిందూ యుద్ధ ఖైదీలని పాకిస్తాన్ నుంచి ఇడిపించుకోలేకపోయింది. ఇది వాళ్ళ చేతగాని తనానికి, భారతదేశం అంటే గౌరవ మర్యాదలు లేని అని చెప్పడానికి ఇది మచ్చుతునక. పార్లమెంట్ లో మొన్న మన రాహుల్ గాంధీ గారు సిగ్గు లేకుండా మన దేవుడిని చూపిస్తూ, మీ దేవుళ్ళకంతా ఆయుధాలున్నాయి, మీరే ద్రోహులు, మీరే ఎక్కువగా టెర్రరిస్టులాగా ఉంటారు, మీరే అరాచకాలు సృష్టిస్తారు, క్రిస్టియన్లు మంచివాళ్లే, వాళ్ళు శాంతి కాముకులు, ముస్లింలు మంచివాళ్లే, వాళ్ళు బైబిల్ పట్టుకుని ఉంటారు సైలెంట్ గా, ముఖ్యంగా హిందువులే అని హిందూ దేశంలో ఉండి హిందూ దేశంలో బ్రతుకుతూ ఇటలీ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ మన మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి గౌరవ మర్యాదలైన లీడర్షిప్ వాళ్ళని తప్ప ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు ఈ లీడర్షిప్ ఇచ్చేదాని వల్ల మన హిందూ సాంప్రదాయం మంటగలిసిపోతా ఉంది. భారతదేశ గౌరవ మర్యాదలు కూడా మంటగలిసిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతి నగరంలో ప్రతిష్ఠించాలని కోరుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, నరసింహాచారి, కార్పొరేటర్లు ఆంజనేయులు, అనిల్ కుమార్, కమిషనర్ అదితి సింగ్కి విజ్ఞాప పత్రాన్ని అందించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గురువారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి మాట్లాడుతూ తిరుపతి నగరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇంతవరకు ప్రతిష్ఠించకపోవడం విచారకరమని, ఇప్పటికైనా అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కార్పొరేటర్ల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి సచివాలయం వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ ముఖంపై పేడ కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు పెన్షన్ పంపిణీ సందర్భంగా సచివాలయం వద్ద టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీపై పేడను కొట్టి ఉన్న పోస్టర్ను చూసి టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం వద్ద రాత్రి కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. యువకులు మద్యం మత్తులో చేశారని అంటున్నారు స్థానికులు. పోలీసులు సచివాలయం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారని తెలిపారు. సీఎం ఫ్లెక్సీపై పేడకొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. ఆయన జీవితం ఆదర్శప్రాయమని కొనియాడిన నాయకులు, అధికారులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసాన్ని ముట్టడించిన జనసేన పార్టీ నాయకులు. మున్సిపల్ నిధులతో తన నివాసానికి సిమెంట్ రోడ్డు వేసుకున్నారని ఆరోపణ. వచ్చే ఏడాదిలోపు తిరుపతిలో వంగవీటి రంగ విగ్రహ ఆవిష్కరణ చేస్తాం. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్ అభినందనలు తెలియజేసిన పలువురు అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.